నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. తమ్మారెడ్డి భరద్వాజ ఈ పేరు సినిమా పరిచయం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన పేరు. దర్శకుడిగా, నిర్మాతగా, ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా ముందుగా స్పందించే వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ప్రస్తుతం ఆయనతో పాటు ఉన్నాం. ప్రస్తుతం జరుగుతున్న సినిమాలో కానీ లేకపోతే ఇతర విషయాల గురించి కానీ కొన్నిటి గురించి సార్తో మాట్లాడి డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? అయితే మీరు కూడా ఒక సందర్భంలో అన్నారు, అల్లు అర్జున్ ఒక్కడి వల్ల సినిమా పరిశ్రమ అంతా ఇబ్బంది పడాల్సి వచ్చింది అని అన్నారు. దాని అంతరార్థం ఏంటి అసలు? అంటే ఒక్కడి వల్లని కాదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఫుల్గా మీరు స్టేట్మెంట్ చూస్తే ఉంటుంది. అందరూ ఎప్పటికప్పుడు ఒకళ్ళు అవుతున్నారు. ఇక్కడ ఇన్సిడెంట్ ఒకళ్ళు అంటే ఇన్సిడెంట్, ఇక్కడ ఇన్సిడెంట్ అది. ఆ ఇన్సిడెంట్ వల్ల అతను కోసమని ఇప్పుడు అల్టిమేట్గా దిల్ రాజు గారు దానికి వెళ్ళలేదన్నారుగా. ఇప్పుడు అందరూ వెళ్ళింది మన లెక్కలో అందుకు. బట్ దిల్ రాజు గారు నెక్స్ట్ డే స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, మేము అసలు దానికోసం వెళ్ళలేదు, మర్యాదపూర్వకంగా వెళ్ళాము, లేదంటే ఇండియన్ హాలీవుడ్ లాగా చేద్దాం అనుకున్న ఇంటర్నేషనల్ హబ్ చేద్దాం అని వెళ్ళాము అన్నారు. తెలుగు ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం వెళ్ళాము అన్నారు. ఇక దాని మీద డిస్కషన్ ఏముంది, మనం మాట్లాడదానికి మనకు హక్కే లేదు, పాయింటే లేదు ఇప్పుడు. సో ఎవరు తల ఉంచుకోలేదు కదా, ఇంకా వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ ఇష్టం ఆయన వెళ్ళారు, వచ్చారు, సింపుల్. అంటే అక్కడ వచ్చిన టాక్ ఏంటంటే అల్లు అర్జున్ ఇష్యూ రోజు రోజుకి పెద్దగా అవుతోంది కాబట్టి రేవంత్ రెడ్డిని కలిసి కొంతమంది కాంప్రమైజ్ చేయటానికి వెళ్ళారు అని అనేసి అంటున్నారు. అండ్ ఇదే విషయం అక్కడ డిస్కషనే జరగలేదు కదా, అది దాని మీద డిస్కషనే జరగలేదు. నేను విన్నంత వరకు, నాకు తెలిసినంత వరకు లోపలైతే ఆ ఇష్యూ డిస్కస్ చేయలేదు వాళ్ళు ఎవరు. అయితే ఒక పక్క అల్లు అర్జున్ ఇష్యూ ఇంతగా ఉంటే, ఇంకో పక్క వైసీపీ బ్యాచ్ మొత్తం కూడా అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. సోఫాలు పంపించాలి అని అంటున్నారు, కాంప్రమైజ్ అవుతుంది అని అంటున్నారు. అంటే అల్లు అర్జున్ ఒకప్పుడు సిద్ధార్థ్ రెడ్డిని సపోర్ట్ చేసినందుకు ఇంకా అల్లు అర్జున్ వాళ్ళ వైపే ఉండి కూడా ఇవన్నీ జరుగుతున్నాయా, అందుకే చిరంజీవి ఫ్యామిలీని పట్టించుకోవట్లేదా అన్న క్వశ్చన్స్ కూడా వస్తూ ఉన్నాయి. దీనికి మీరు ఏం చెప్తారు? దీనికి సంబంధం లేదు. ఇప్పుడు సిద్ధార్థ్ రెడ్డిని సపోర్ట్ చేశారు, లేకపోతే వాళ్ళు ఎవరికో వైసీపీ కోసం వెళ్ళొచ్చాడు ఆయన. వెళ్ళినంత లోపల ఇది అయిపోయాడు. వైసీపీ పార్టీలో ఆయన చేయలేదు కదా, వైసీపీ పార్టీ కాదు ఆయన. ఆ ప్రభావం ఎక్కువగా ఉంది అని అనేసి అంటున్నారు. అతని మీద ఎవరి ప్రభావం ఉండదు, అతని మీద అతని ప్రభావమే ఉంటుంది. అతని మీద ఎవరిదో ప్రభావం ఉండేది, ఏదో చేస్తాడు అనేది ఏముండదు. సో ఏదో క్వార్టరీ ఉంటుంది, వాళ్ళు చుట్టూతో ఉండేవాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, వాళ్ళు వింటుంటారు. ఈ హీరోనే కాదు, ఏ హీరోకైనా కానీ దే హ్యావ్ దేర్ ఓన్ పీపుల్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఎవరన్నా ఉండాలి కదా, చెప్పాలి కదా అంటారు. గైడెన్స్ తీసుకునే లెవెల్లో ఏ హీరో లేరు ఇవాళ. యాక్చువల్గా నిజంగా ఇటువంటి చిన్న గైడెన్స్ ఉంటే ఈజీగా సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమే రాదు అసలు, ఫస్ట్ పాయింట్ సాధ్యమైనంత వరకు. ఆ ప్రాబ్లం ఏంటంటే దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ గైడెన్స్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఆ పక్కన ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఒక మెచ్యూరిటీ లేకుండా బిహేవ్ చేస్తున్నారు అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉంది కదా అల్లు అర్జున్ కి. అంటే సభాముఖంగా ఏవి మాట్లాడాలి, ఏవి మాట్లాడొద్దు. ఇప్పుడు అల్లు ఫ్యామిలీ, అల్లు అర్జున్ సినిమాలు కానీ, లేకపోతే ఇటు రామ్ చరణ్ సినిమాలు కానీ, పవన్ కళ్యాణ్ సినిమాలు కానీ, అటు ఆ కాంపౌండ్స్ నుంచి వచ్చిన ఏ సినిమాలు కానీ, టీజర్ కానీ వాళ్ళు ఉన్నారు అంటే అందరి ఫ్యాన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్, చిరంజీవి ఫ్యాన్స్ అందరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటప్పుడు తను పాస్ చేసే కొన్ని స్టేట్మెంట్స్ కానీ, తను మాట్లాడే మాటలు కానీ డెఫినెట్ గా ఎఫెక్ట్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయడా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అతను? ఇప్పుడు నా సినిమా నేను చేసుకుంటున్నా, నా సినిమా చేస్తాంటే ఇంకో హీరోని గురించి మాట్లాడమంటే ఎందుకు మాట్లాడాలి? నేను మాట్లాడని ఉంటాడు, అంతే కదా జరిగింది. దాన్ని మనం తప్పుగా ఎందుకు తీసుకోవాలా? ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడంటే ఇతని సంగతి ఒక్క నిమిషం ఉండండి. ఏంటి చెప్పండి, అది కాదు ఏంటి అంటే నాకు ఎవరితో సంబంధం లేదు, నా ఫ్యాన్సే అని అనేసి ఆయన అంటూ ఉంటారు కదా. అంటే అక్కడ ఇండైరెక్ట్ గా కూడా నాకు చిరంజీవి ఫ్యామిలీతో అవసరమే లేదు అనే స్టేట్మెంటే కదా వస్తుంది. ఎవరితో అవసరం లేదు అని అంటే అంతకు ముందు చిరంజీవి నా దేవుడు అన్నాడు లేదా? అప్పుడు అన్నారు. ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చినాక అది స్టేట్మెంట్ హోల్డ్స్ గుడ్ కదా. ఇప్పుడు పెరిగాడు తను అక్కడ ఎక్కడ నథింగ్ నుంచి వాళ్ళు నెంబర్ 1కి వచ్చాడు. నెంబర్ 1కి వచ్చినాక తనకు కొంత ఉంటుంది కదా, మనిషి పెరుగుతున్న కొద్దీ ఉంటుంది. సో కొంచెం సెపరేట్ అవుదాం అనుకుంటే తప్పేం లేదు కదా. అది ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఎవరు కూడా తీసుకోలేకపోతున్నారు కదా. ఆఫ్ కోర్స్ తీసుకోలేదు అని మీరు అంటున్నారు. తీసుకోకపోతే వాళ్ళ పుష్ప ఎందుకు నెంబర్ 1 సినిమా అయింది ప్రపంచం, భారతదేశానికి? ఈ నెగటివ్ టాక్ కూడా ఫెచ్ చేసింది అనుకోవచ్చు. నెగటివ్ టాక్ సినిమా చూస్తారు, నెగటివ్ టాక్ మైనస్ చేస్తారు, జీరో చేస్తారు. ఇంకా ఏముంది సినిమాలో అనేసి పిచ్చి మాటలు ఇవన్నీ. సినిమాలో దమ్ముండి ఉంటే, హీరోలో పవర్ ఉంటే సినిమా చూస్తారు.
సో నెగిటివ్ టాక్ చేస్తే వస్తుంది, పాజిటివ్ టాక్ చేస్తే వస్తుంది అనేది అంతా మానభ్రమలు ఇవన్నీ. సినిమాలో ఉంది, ఆయన వచ్చింది, ఆయన 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 కూడా కష్టపడి ఉంటాడు, సినిమా పే చేసి. డెఫినెట్ అవును. మొత్తం టోటల్ 6 ఇయర్స్ అని అనుకోవచ్చు వాళ్ళ జర్నీ. 'పుష్ప 1' కానీ 'పుష్ప 2' కానీ. అయితే ఇదే సందర్భంలో అల్లు అర్జున్‌కి, సుకుమార్‌కి కూడా చెడింది అని అనేసి టాక్ వస్తుంది. అంటే అంత క్లోజ్‌గా ఉండి అసలు స్టేజ్ మీద అల్లు అర్జున్ నేను ఇలా ఉన్నాను అంటే నువ్వే అని చెప్పుకున్న అల్లు అర్జున్‌కి, సుకుమార్‌కి నిజంగానే చెడిందని అంటారా? మనకెక్కడ తెలుస్తుంది, నాకు తెలిసినంతవరకు చెడు ఏం లేదు, బాగానే ఉన్నారు. టీవీలో అయితే బాగానే కనపడ్డారు. ఓకే. తర్వాత సంగతి నాకు తెలియదు. సార్ మీరు డెప్త్‌గా చెప్పట్లేదు సార్ నాకెందుకో ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలియని విషయం, నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళను, నేను వాళ్ళని కలవను కూడా కలవలేదు. సుకుమార్ నేను హార్డ్లీ ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, నేను చూసి 10 ఏళ్ళు అయిపోయాను సుకుమార్ని చూసి. అల్లు అర్జున్ చూసి కూడా 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయింది. నేను వాళ్ళిద్దరు మనసులో ఏముందో, వాళ్ళిద్దరు ఏమనుకుంటారు, నేను ఎట్లా జడ్జిమెంట్ ఇస్తాను ఇక్కడ అంటే కూర్చొని. 'పుష్ప 1' నేను ఇక్కడ చాలా మంది చెప్తా ఉంటారు, అసలు ఇళ్లలో జరిగింది కూడా చూసినట్టు చెప్తారు. చెప్తూ నేను అది ఉంటారు. చెప్పలేను. అవును. నేను చూసిందో తెలిసిందో చెప్తాను, అట్లీస్ట్ విన్నదన్నా చెప్తాను. రైట్. అవును. ఇప్పుడు నాకు తెలిస్తే నేను కావాలంటే అరవింద్ గారికి ఫోన్ చేసి ఉండొచ్చు, లేకపోతే అర్జున్‌కే నేను ఫోన్ చేసి మాట్లాడి ఇట్ట కాదా ఇట్ట అనొచ్చు. అంటే నాకు ఇప్పుడు ఇంటర్ఫియర్ అవ్వటం నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇన్ జనరల్‌గా నేను చెప్పింది ఏంటంటే, ఆ రోజు బాధ్యులు తల్లిదండ్రులు కూడా బాధ్యులన్న. ఆ రోజు నేను నేను ఇచ్చిన స్టేట్మెంట్‌లో తల్లిదండ్రులు బాధ్యులు, థియేటరోళ్ళు బాధ్యులు, ఫ్యాన్స్ బాధ్యులు, దెన్ అల్లు అర్జున్ కూడా బాధ్యుడన్న. అయితే ఏం చేశారు, అల్లు అర్జున్ బాధ్యుడిని చేసి మొత్తం హైలైట్ చేశారు దాన్ని. అంటే కక్షపూరితంగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది కూడా వినిపిస్తుంది సార్. అంటే పబ్లిక్‌లో ఎప్పుడూ లేని విధంగా పోలీసులే ప్రెస్ ముందరికి రావడం, ప్రెస్ మీట్లు పెట్టడం, అల్లు అర్జున్ ఒక్కవైపు ఇప్పుడు మీరన్న స్టేట్మెంట్ కూడా బయట పబ్లిక్‌లో కూడా ఇదే ఉంది. అంటే అది అనుకోకుండా ఇంతకు ముందు సందర్భాలలో కూడా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు అల్లు అర్జున్‌దే తప్పై ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మొత్తం ఇదంతా కూడా మెయిన్‌గా అల్లు అర్జున్ వల్లనే జరిగింది అని పబ్లిక్‌లో ఎందుకని అంతగా రుద్దాలి అని చూస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. కేవలం చీఫ్ మినిస్టర్ పేరు మర్చిపోవడమే తప్ప రీసెంట్‌గా జరిగిన హైందవ సభల్లో కూడా యాంకర్ ఆదిత్య మర్చిపోయాడు అనేది కూడా ఒక మంత్రి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇలాంటి చిన్న వాటికి కూడా అంత కక్షపూరితంగా వ్యవహరించాలని అంటారు. ఇది వ్యవహరిస్తారు అని మనం అనుకుంటున్నాం తప్ప వాళ్ళు అనుకున్నారో లేదో మనకు తెలియదు కదా. హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనుకున్నాడని మనం ఏమన్నా కన్ఫర్మ్డ్‌గా చెప్పగలమా? మన కన్ఫర్మేషన్ ఏం లేదు. మనం ఊహించుతున్నాం మనం. అన్నీ ఊహాతీతమైనవి చేసి, ఇప్పుడు దీన్ని ఒక ఇష్యూ చేసుకొని మనం డిస్కస్ చేస్తానికి పాయింట్ అవుతాను తప్ప, ఏమవుతుంది? ఇప్పుడు యాక్చువల్‌గా నిజంగా జరిగింది అనుకుందాం కొంచెంసేపు. ఇప్పుడు మనబోటోళ్ళం కూర్చుంటే ఇట్లాంటి తప్పు అని మనం దాన్ని ఖండించి, ఇది కాదు ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్పగలగాలి. అంతే తప్ప దాన్ని మనం పెంచుకుంటా పోయి, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఇవ్వాలి. ఇండస్ట్రీకి ఇతను అవసరం, స్టేట్‌కి ఆయన అవసరం. ముఖ్యమంత్రి కాబట్టి ఆయన స్టేట్‌కి అవసరం. ఇవాళ నంబర్ 1 సినిమా చేసిన హీరో కాబట్టి ఇతను కూడా మనకు అవసరం. వీళ్ళిద్దరూ బావుంటే, వీళ్ళిద్దరి మధ్య విషయం కూడా బావుంటే మనుషులకి కొంతమంది సమాజానికి హెల్ప్ అవుతుందనేది మనం ఆలోచించాలి తప్ప, వీళ్ళిద్దరిని విడగొడదాము, ఇంకా ఎక్కువ చేద్దాం, అగ్నిలో ఆజ్యం పోద్దాం, ఇంకొంచెం గడ్డేసి మంట పెంచుదాం అనే ప్రయత్నం చేయకూడదు కదా. అంటే చూసే వాళ్ళకైతే డెఫినెట్‌గా ఇది కక్షపూరితమేనా అని అయితే ప్రశ్న వస్తోంది. బట్ స్టిల్ ఓకే. ఎందుకు కక్ష ఉంటుంది చెప్పండి? నా ఒక మాట నాకు చెప్పండి. ఎందుకు ఉంటుంది కక్ష? ఏమి సంబంధం ఏంటి?